కృష్ణానదీ తీరాన వెలిసిన ఒక చిన్నారి గ్రామం కమలాపురం. ఆ ఊరి పేరుకు తగ్గట్టే అక్కడి చెరువులన్నీ తామరపూలతో కళకళలాడుతుండేవి. తెల్లవారుజామునే కోడికూతతో ఊరు మేల్కొనేది. ఊరి చుట్టూ పచ్చని వరిపొలాలు, గాలికి తలలూపే కొబ్బరితోటలు, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ చేసే సవ్వడి ఇవన్నీ ఆ గ్రామాన్ని ఒక నందనవనంలా మార్చేశాయి. ఆ గ్రామంలో రాఘవయ్య అనే వర్తకుడుండేవాడు. రాఘవయ్య అంటే ఆ ఊరిలో తెలియనివారు లేరు. అతను చాలా నిరాడంబరమైన మనిషి. తెల్లటి ధోవతి, లాల్చీ వేసుకుని, భుజాన కండువా వేసుకుని అతను వీధిలో నడుస్తుంటే అందరూ ఎంతో మర్యాదగా నమస్కరించేవారు. రాఘవయ్య గొప్ప ధనవంతుడు కాకపోయినా తనకున్న దానిలో తృప్తిగా బ్రతికేవాడు. అతని నిజాయితీకి పక్క ఊళ్లలో కూడా మంచి పేరు ఉండేది. రాఘవయ్య భార్య సీతమ్మ. ఊరివాళ్లందరికీ ఆమె ఒక అన్నపూర్ణ. ఎవరైనా ఆకలి అని వాకిట్లోకి వస్తే ఒక్క ముద్ద అన్నం పెట్టకుండా పంపేది కాదు. ఆమె మొహంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన నవ్వుండేది. రాఘవయ్య, సీతమ్మల దాంపత్యం ఆ ఊరికే ఒక ఆదర్శం. వారిద్దరికీ 2 కుమార్తెలు, పెద్దమ్మాయి లక్ష్మి, చిన్నమ్మాయి సరస్వతి. లక్ష్మి ఎంతో గంభీరమైన పిల్ల. తన తల్లి పోలికలతో పాటు తల్లిలోని ఓర్పును కూడా పునికిపుచ్చుకుంది. 8 ఏళ్ల వయసులోనే ఇంటి పనుల్లో తల్లికి చేదోడు వాదోడుగా ఉండేది. ఇక చిన్నది సరస్వతి అచ్చం గాలిలో ఎగిరే సీతాకోకచిలుకలా ఉండేది. గలగలా మాట్లాడటం, తండ్రి ఇంటికి రాగానే కాళ్లకు చుట్టుకుపోవటం ఆమెకు అలవాటు. రాఘవయ్యకు తన 2 కూతుళ్లే లోకం. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి రాగానే ఆ పసిపిల్లల నవ్వులే అతని అలసటను దూరం చేసేవి. కాని విధి వక్కరించింది. ఒక అమావాస్య రాత్రి కమలాపురం మీద కారు మబ్బులు కమ్మాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న సీతమ్మ అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరానికి గురయింది. ఊరిలోని వైద్యులు వచ్చారు, మూలికలిచ్చారు, కాని ఆమె ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణించింది. రాఘవయ్య గడప గడప తిరిగి వేడుకున్నా ఫలితం లేకపోయింది. సీతమ్మ తన భర్త చేతిని పట్టుకుని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అని మూగగా సైగచేస్తూ కన్నుమూసింది. సీతమ్మ మరణంతో ఆ ఇల్లు శ్మశానంలా మారిపోయింది. లక్ష్మీ సరస్వతులు తమ తల్లి ఇక రాధనే నిజాన్ని నమ్మలేక ఏడ్చి ఏడ్చి నీరసించిపోయారు. రాఘవయ్యకు దిక్కుతోచలేదు. తల్లిలేని పిల్లలకు తలంటు పోసేవారెవరు? వారికి గోరుముద్దలు తినిపించేవారెవరు? కమలాపురం గ్రామ పెద్దలు రాఘవయ్య దగ్గరకు వచ్చి, రాఘవయ్య, ఇలా దుఃఖపడితే లాభంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు మళ్లీ ఒక ఇంటివాడివి కావాలి అని సలహా ఇచ్చారు. రాఘవయ్య మొదట నిరాకరించినా ఆ పసిపిల్లల ముఖాలు చూసి చివరకు తలవంచాడు. అలా రాఘవయ్య జీవితంలోకి కాంతమ్మ ప్రవేశించింది. కాంతమ్మ పొరుగు ఊరి ఆవిడ. చూడడానికి చాలా వినయంగా, మర్యాదగా ఉండేది. పెళ్లి సంబంధం వచ్చినప్పుడు సీతమ్మ పిల్లలు నా బిడ్డలే, వారిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని రాఘవయ్యకు మాట ఇచ్చింది. రాఘవయ్య కూడా తన బిడ్డలకు మళ్లీ తల్లి ప్రేమ దొరుకుతుందని ఆశపడ్డాడు. కాని కాంతమ్మ మనసులో ఏముందో అతనికి తెలియదు. ఆమె పైకి ప్రేమను నటిస్తూనే లోపల రాఘవయ్య ఆస్తిమీద కన్నేసింది. కొద్ది రోజులు అంతా బాగానే ఉంది. రాఘవయ్య ఇంట్లో ఉంటే కాంతమ్మ పిల్లల్ని ఎంతో గారాభం చేసేది. అదే సమయంలో రాఘవయ్య వ్యాపారంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. తీరప్రాంతంలో తన ఓడలతో వ్యాపారం చేసే అవకాశం దక్కింది. దానికి సంబంధించి అతను 3 ఏళ్లపాటు విదేశాలకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ కాలంలో రాఘవయ్య వెళ్తే చాలా డబ్బు సంపాదించవచ్చని, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చని భావించాడు. వెళ్లే రోజున రాఘవయ్య కాంతమ్మను పిలిచి, కాంతం, నా బిడ్డల ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నాను. నేను వచ్చేసరికి వీరు రాజకుమారిల్లా ఉండాలి అని చెప్పి వ్యాపార పెట్టుబడుల కోసం దాచిన సొమ్మంతా ఆమెకు అప్పగించి ప్రయాణమయ్యాడు. ఊరి పొలిమేర దాటే వరకు రాఘవయ్య వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. తన 2 బిడ్డలు గుమ్మం దగ్గర నిలబడి చెయ్యి ఊపుతుంటే అతని కళ్ళు చెమర్చాయి. రాఘవయ్య వెళ్లిన మరుక్షణం నుండే కమలాపురంలోని ఆ ఇల్లు తన కళను కోల్పోయింది. కాంతమ్మ మొహంలోని ఆ నకిలీ నవ్వు మాయమైంది. రాఘవయ్య ప్రయాణమైన నాటి నుండే లక్ష్మీ సరస్వతుల పాలిట నరకం మొదలయింది. స్వర్గంలా ఉండే ఆ ఇల్లు రాఘవయ్య లేని లోటుతో, కాంతమ్మ కసాయితనంతో మెల్లమెల్లగా అంధకారంలోకి జారిపోయింది. రాఘవయ్య వెళ్లిన రోజు సాయంత్రం నుండే కమలాపురంలోని ఆ ఇంట్లో వాతావరణం మారిపోయింది. అంతవరకు అత్తెసరిగా ఉన్న కాంతమ్మ ముసుగు ఒక్కసారిగా విడిపోయింది. రాఘవయ్య పడవ కనుచూపు మేర దాటిపోగానే ఆమె ముఖంలోని ఆ చిరునవ్వు మాయమై
ఒక క్రూరత్వం చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి పిల్లలకు కడుపునిండా అన్నం పెడుతుందనుకుంటే మీ నాన్న వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ మీ రాచయికాలు సాగవు. వంటింట్లోకి వెళ్ళి ఆ మిగిలిన గంజి తాగి పడుకోండి అని మొదటి రోజే తన ప్రతాపం చూపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇల్లు ఒక కారాగారంలా మారింది. 8 లక్ష్మి, 6 సరస్వతి. ఆ వయసులో బొమ్మలతో ఆడుకోవాలి, బడికి వెళ్ళాలి. కాని కాంతమ్మ వారి చేతులకు చీపూర్లు, గడ్డపారలు ఇచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకే ఊరంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో కాంతమ్మ కంచుకంఠం వినబడేది. ఏమే, లేవండి, తెల్లారి ఏడాదైంది, ఇంకా నిద్రేంటి అంటూ ఆ పసిపిల్లల మీద చన్నీళ్లు చల్లేది. వణికే చలిలో ఆ చిన్నారి చేతులతో బావిదగ్గర నీళ్లు తోటడం లక్ష్మికి ఒక నరకంలా అనిపించేది. ఆ బరువుకు ఆమె చేతులు కాయలు కాశాయి. సరస్వతి ఆ చిన్న చేతులతో పేడ కల్లాపి చల్లలేక, ఇల్లు ఊడ్వలేక ఏడుస్తుంటే కాంతమ్మ పక్కనే కూర్చుని వెటకారంగా నవ్వేది. మీ అమ్మ మిమ్మల్ని గారాబంచేసి చెడగొట్టింది, నేను మిమ్మల్ని దారికి తెస్తాను అంటూ వారిని శారీరకంగానే కాక మానసికంగా కూడా వేధించేది. రాఘవయ్య ఇంట్లో ఆహారానికి కొదవలేకుండా అన్నీ సమకూర్చి వెళ్లాడు. కాని కాంతమ్మ ఆ పసిపిల్లలకు పట్టెడన్నం పెట్టడానికి కూడా వెనకాడేది. తను మాత్రం నెయ్యి వేసుకుని అప్పడాలు వేయించుకుని రుచిగా తింటూ పిల్లలకు మాత్రం మాడిపోయిన అన్నం లేదా నీళ్ల గంజి పెట్టేది. ఒకరోజు మధ్యాహ్నం సరస్వతి ఆకలి తట్టుకోలేక వంటింట్లో ఉన్న ఒక చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుంది. అది చూసిన కాంతమ్మ అగ్నిప్రేమలా ఊగిపోయింది. దొంగముండా, నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా అంటూ ఆ చిన్నారిని జుట్టు పట్టుకుని లాగి అట్లకాడను పొయ్యిలో కాల్చి సరస్వతి చేతిమీద వాతపెట్టింది. ఆ పసిపిల్ల ఆర్తనాదాలు ఆ గాలిలో కలిసిపోయాయి తప్ప వినే దిక్కులేకపోయింది. లక్ష్మి తన చెల్లెల్ని హత్తుకుని ఆమె గాయం మీద కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకు సరస్వతి, నాన్న వస్తారు, అన్నీ సరిచేస్తారు అని ఓదార్చేది. కాని లోలోపల లక్ష్మికి కూడా తెలుసు, నాన్న రావడానికి ఇంకా చాలా కాలం పడుతుందని. రాత్రిపూట కాంతమ్మ హాయిగా మంచంమీద పడుకుంటే ఈ పిల్లలకు గడ్డివాము దగ్గరో లేదా వంటింటి మూలనో పాత గోనె సంచులు దిక్కయ్యేవి. ఆ చీకట్లో దూరం నుండి వినిపించే నక్కల అరుపులు వారిని భయపెట్టేవి. అప్పుడు లక్ష్మి తన చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుని వాళ్ల అమ్మ సీతమ్మ పాడే జోలపాటను మెల్లగా గొనిగేది. అక్కా, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? నాన్న ఎప్పుడు వస్తారు? మనల్ని ఎందుకిలా వదిలేశారు అని సరస్వతి అడుగుతున్నప్పుడు లక్ష్మి దగ్గర సమాధానం ఉండేది కాదు. అమ్మ పైన చుక్కల్లో ఉంది సరస్వతి, మనల్ని చూస్తూనే ఉంటుంది. నాన్న ఓడమీద వస్తున్నారు, మనకోసం బోలెడు బొమ్మలు తెస్తారు అని అబద్ధం చెప్తి చెల్లెల్ని నిద్రపుచ్చేది. కాని తన కళ్లలోని కన్నీళ్లు మాత్రం ఆ గోనె సంచిని తడుపుతూనే ఉండేవి. ఊరి జనం ఎవరైనా రాఘవయ్య గురించి అడగడానికి వస్తే కాంతమ్మ ఒక్కసారిగా మహాపతివ్రతలా మారిపోయేది. అయ్యో, నా భర్తలేని లోటు పిల్లలకు తెలియకూడదని నా ప్రాణం పణంగా పెడుతున్నాను, వీళ్లకేం కావాలో అన్నీ నేనే చూసుకుంటున్నాను అని కళ్లబొల్లి మాటలు చెప్పేది. పిల్లలు ఎవరితోనైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే, మీరు నోరు తెరిస్తే మీ నాన్నను తిరిగి రాకుండా మంత్రగత్తెతో కట్టడి చేస్తాను అని భయపెట్టి వారి గొంతు నొక్కేసేది. 3 ఏళ్లు గడిచేసరికి లక్ష్మికి 12 ఏళ్లు, సరస్వతికి 10 ఏళ్లు వచ్చాయి. కష్టం వారిని ముందస్తుగానే పెద్దవారిని చేసింది. లక్ష్మి ముఖంలో ఆ చిన్నారి కలలు మాయమై ఒక గంభీరత చోటు చేసుకుంది. సరస్వతి కళ్లలో ఎప్పుడూ ఒక భయం నీడలా వెంటాడేది. వారి ఒంటిమీద బట్టలు మాసిపోయాయి, జుట్టు జిట్టు పట్టింది. కాని వారి మధ్య ఉన్న అనురాగం మాత్రం ఆ కష్టాల కొలిమిలో మరింతగా మెరిసింది. ఒకరోజు రాఘవయ్య నుండి ఉత్తరం వచ్చింది. తను త్వరలోనే తిరిగి వస్తున్నట్లు అందులో ఉంది. అది విన్న పిల్లల కళ్లలో వెలుగులు వికసించాయి. కాని కాంతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. పిల్లల పరిస్థితి చూస్తే రాఘవయ్య తనను బ్రతకనివ్వడని ఆమెకు తెలుసు. అందుకే ఆ పసిపిల్లల జీవితాల్లో ఆఖరి అంకాన్ని రాసేందుకు ఆమె ఒక భయంకరమైన కుట్రకు పునాది వేసింది. రాఘవయ్య వచ్చే రోజే ఆ 2 పసిప్రాణాలను శాశ్వతంగా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. కమలాపురం ఊరి పొలిమేరల్లోని పెద్ద రావి చెట్టు కింద గ్రామస్తులందరూ గుమిగూడారు. దూరంగా కృష్ణానది అలలపై ఒక పెద్ద నౌక నెమ్మదిగా తీరానికి చేరుతోంది. ఆ నౌకలో 3 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగించుకుని అపారమైన సంపదతో రాఘవయ్య తిరిగి వస్తున్నాడు. కాని ఆ సంతోషం వెనుక
తన ఇంట్లో ఎంతటి విషాద ఛాయలు కమ్ముకున్నాయో అతనికి ఊహకు కూడా అందదు. ఇంట్లో కాంతమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాఘవయ్య అడుగుపెట్టే సమయానికి అంతా సిద్ధం చెయ్యాలి. లక్ష్మీ సరస్వతీలను పిలిచి ఒక చీకటి గదిగో బంధించింది. వినండి, మీ నాన్న వస్తున్నాడు. ఆయనడిగితే నేను మిమ్మల్ని మహారాణిల్లా చూసుకున్నానని చెప్పాలి. ఏమాత్రం తడబడినా ఆయన వెళ్ళాక మిమ్మల్ని సజీవదహనం చేస్తాను అని కసితో ఊగిపోయింది. పిల్లలు భయంతో వణికిపోతూ ఒకరి చేతులొకరు పట్టుకుని గదిమూలన కూర్చున్నారు. లక్ష్మీ మనసులో ఒకటే ఆశ. నాన్న రాగానే తనను గుండెలకు హత్తుకుంటాడని, ఈ నరకం నుండి విముక్తి కలిగిస్తాడని. కాని బయట కాంతమ్మ ఒక భయంకరమైన నాటకానికి రంగం సిద్ధం చేసింది. తన ఒంటిపై ఉన్న నగలను తీసి ఒక మూల దాచేసింది. జుట్టు విరబోసుకుని కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఒక బాధితురాలిలా నటించడానికి సిద్ధమైంది. రాఘవయ్య గుర్రం దిగి ఆతృతగా ఇంటిలోపలికి అడుగుపెట్టాడు. కాంతం, లక్ష్మీ, సరస్వతి ఎక్కడున్నారు అని ఆనందంగా అరిచాడు. కాని అతనికి స్వాగతం పలికింది చిరునవ్వులు కాదు, కాంతమ్మ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం. ఏమైంది కాంతం? ఎందుకేడుస్తున్నావు? నా పిల్లలెక్కడా అని రాఘవయ్య కంగారుగా అడిగాడు. కాంతమ్మ ఒక్కసారిగా అతని కాళ్లమీద పడి, ఏమండి, మీరొచ్చారా? నా కర్మ కాలిపోయింది. మీరు లేని ఈ 3 ఏళ్లు నేను పడ్డ నరకమా దేవుడికే తెరసు. ఆ పిల్లలిద్దరూ నేను పెట్టిన తల్లి ప్రేమను కాలదన్నారు. ఊరి పోకిరీలతో తిరుగుతూ ఇంట్లో ఉన్న నగలు, మీరు దాచిన వెండి సామాన్లు అన్నీ దొంగిలించి అమ్ముకున్నారు. అడిగితే నన్నే చంపబోయారు అని అబద్ధాల వెల్లువ కురిపించింది. రాఘవయ్య నిర్ఘాంతపోయాడు. ఏమిటి నువ్వు చెప్తున్నది? నా లక్ష్మి, నా సరస్వతి దొంగతనం చేశారా అని గర్జించాడు. నమ్మకపోతే చూడండి, గదిలో దాచిన పెట్టెలన్నీ ఖాళీ అయ్యాయి. మీరు లేనప్పుడు నన్ను వాళ్లు పనిమనిషి కన్నా హీనంగా చూశారు అని కాంతమ్మ తన చేతిమీద ఉన్న పాత గాయాలను చూపించి రాఘవయ్య మనసును పూర్తిగా మార్చేసింది. రాఘవయ్య ఆగ్రహంతో ఊగిపోతూ ఆ గది తలుపులు బద్దలు కొట్టాడు. లోపల ఆకలితో భయంతో నీరసించిపోయున్న లక్ష్మీ సరస్వతి తన తండ్రిని చూడగానే ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్నా, వచ్చావా నాన్నా అని కౌగిలించుకోబోయారు. కాని రాఘవయ్య వారిని అసహ్యంతో వెనక్కి నెట్టేశాడు. దూరం జరగండి, మీ ముఖాలు నాకు చూపించకండి. నగలేవి, ఇంట్లో సామాన్లెక్కడమ్ముకున్నారు? నా నమ్మకాన్ని ఇంతగా వమ్ము చేస్తారా అని గర్జించాడు. లక్ష్మీ కన్నీళ్లతో, లేదు నాన్నా, మేమేమీ చెయ్యలేదు, అమ్మ మమ్మల్ని హింసిస్తోంది అని నిజం చెప్పబోయింది. కాని కాంతమ్మ వెంటనే మధ్యలో అందుకుని, చూశారా ఏమండి, నా ముందే ఎలా అబద్ధాలాడుతున్నారో? ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెరిగి పెద్దయ్యాక నా ప్రాణాలు తీస్తారు అని అగ్నికి ఆజ్యం పోసింది. రాఘవయ్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన బిడ్డల కళ్లలోని సత్యాన్ని అతను చూడలేకపోయాడు. కాంతమ్మ మాయాజాలం అతని విచక్షణను కప్పేసింది. ఇలాంటి దొంగలు, బుద్ధిలేని పిల్లలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేపు ఉదయాన్నే వీరిని అడవిలో విడిచిపెట్టి వస్తాను అని కఠినంగా నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆ సోదరీమణులకు నిద్రపట్టలేదు. తన కన్నతండ్రే తనను దొంగ అని పిలవడం, తనను అసహ్యించుకోవడం లక్ష్మిని కుంగదీసింది. అక్కా, నాన్న మనల్ని అడవికి తీసుకెళ్తారా? మనల్ని అక్కడ చంపేస్తారా అని సరస్వతి వణుకుతూ అడిగింది. లక్ష్మి తన గుండెలోని బాధను దాచుకుని, లేదు సరస్వతి, నాన్నకు మనమీద కోపం వచ్చింది అంతే, రేపు అంతా సర్దుకుంటుంది అని చెప్పింది. కాని ఆమెకు తెలుసు, కాంతమ్మ ఈ యుద్ధంలో గెలిచిందని. మరోవైపు కాంతమ్మ గదిలో కూర్చుని క్రూరంగా నవ్వుకుంటోంది. రాఘవయ్య తెచ్చిన కొత్త నగలను చూసుకుంటూ, రేపటితో ఈ పీడ వెరగడవుతుంది, ఈ ఆస్తి అంతా నాదే అని మురిసిపోతోంది. రాఘవయ్య మాత్రం గుమ్మం దగ్గర కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. తన మనసులో ఒక పక్క బిడ్డలమీద ప్రేమ, మరో పక్క కాంతమ్మ చెప్పిన అబద్ధాలు పోరాడుతున్నాయి. కాని చివరికి కోపమే గెలిచింది. తెల్లవారుజామున కోడి కూయకముందే రాఘవయ్య లేచాడు. పిల్లలు, లేవండి, మిమ్మల్ని మీ మేనత్త ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ మీరు కొన్ని రోజులుండాలి అని పిలిచాడు. అది మేనత్త ఇల్లు కాదు, మృత్యువు పొంచియున్న అడవి అని ఆ పసిపాపలకు తెలియదు. లక్ష్మి తన తల్లి ఫోటో వైపు ఒకసారి దీనంగా చూసింది. ఆ కళ్లల్లో మమ్మల్ని కాపాడు అమ్మా అనే వేదన ఉంది. రాఘవయ్య కర్ర పట్టుకుని ముందు నడుస్తుంటే ఆ ఇద్దరు సోదరీమణులు చిరిగిన బట్టలతో, ఆకలి కడుపులతో తండ్రి వెనక నడిచారు. ఊరి పొలిమేర దాటుతుంటే కాంతమ్మ తన మేడమీద నుండి వారిని చూసి వికటంగా నవ్వింది. రాఘవయ్య కమలాపురం గ్రామాన్ని వదిలి దట్టమైన నల్లమల అడవివైపు అడుగులు వేశాడు. అదే వారి జీవితంలో తండ్రితో ఆఖరి ప్రయాణం కాబోతోందని ఆడవిలోని చెట్లకు తెలుసు. కాని ఆ అమాయక పిల్లలకు తెలియదు. తెల్లవారుజామున కోడి కూయకముందే రాఘవయ్య లేచాడు.
పిల్లలు లేవండి, మిమ్మల్ని మీ మేనత్త ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ మీరు కొన్ని రోజులుండాలి అని పిలిచాడు. అది మేనత్త ఇల్లు కాదు, మృత్యువు పొంచి ఉన్న అడవి అని ఆ పసిపాపలకు తెలియదు. లక్ష్మి తన తల్లి ఫోటో వైపు ఒకసారి దీనంగా చూసింది. ఆ కళ్లల్లో మమ్మల్ని కాపాడు అమ్మా అనే వేదన ఉంది. రాఘవయ్య కర్ర పట్టుకుని ముందు నడుస్తుంటే ఆ ఇద్దరు సోదరీమణులు చిరిగిన బట్టలతో ఆకలి కడుపులతో తండ్రి వెనక నడిచారు. ఊరి పొలిమేర దాటుతుంటే కాంతమ్మ తన మేడమీద నుండి వారిని చూసి వికటంగా నవ్వింది. రాఘవయ్య కమలాపురం గ్రామాన్ని వదిలి దట్టమైన నల్లమల అడవివైపు అడుగులు వేశాడు. అదే వారి జీవితంలో తండ్రితో ఆఖరి ప్రయాణం కాబోతోందని ఆ అడవిలోని చెట్లకు తెలుసు. కాని ఆ అమాయక పిల్లలకు తెలియదు. తెల్లవారుజామున కోడి కూయకముందే రాఘవయ్య లేచాడు. కమలాపురం గ్రామం నిద్రమత్తులో ఉండగానే రాఘవయ్య తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఊరి పొలిమేరలు దాటాడు. సూర్యుడింకా ఉదయించలేదు, కాని ఆకాశం రక్తవర్ణంలో ఉంది. అది జరగబోయే విపత్తుకు సంకేతము అన్నట్లు అడవి పక్షులు వింతగా అరుస్తున్నాయి. రాఘవయ్య చేతిలో ఒక కర్ర పట్టుకుని విచక్షణ కోల్పోయిన మనిషిలా వేగంగా నడుస్తున్నాడు. అతని వెనక లక్ష్మీ సరస్వతి పరిగెత్తలేక పరిగెత్తుతున్నారు. దారి పొడవునా రాళ్ళు ముళ్ళు వారి పసి పాదాలను గాయపరుస్తున్నాయి. నాన్నా, ఇంకా ఎంత దూరం? మేనత్త ఇల్లు ఇంకా రాలేదా అని సరస్వతి రొప్పుతూ అడిగింది. రాఘవయ్య వెనక్కి చూడకుండానే మరో కొద్ది దూరం, ఓపిక పట్టు అని కఠినంగా జవాబిచ్చాడు. నల్లమల అడవిలోకి వెళ్లే కొద్దీ చీకటి ముదిరిపోతోంది. భారీ వృక్షాలు ఆకాశాన్ని కప్పేయడంతో పగలు కూడా రాత్రిలా అనిపిస్తోంది. అడవిలోని క్రూర మృగాల అరుపులు వినబడుతున్నాయి. లక్ష్మికి ఏదో కీడు శంకిస్తోంది. తన మేనత్త ఇల్లు అడవి అవతల ఉంటుందని తెలుసు. కాని నాన్న దారి తప్పి అడవి లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. కాని తండ్రిపై ఉన్న నమ్మకంతో మౌనంగా నడుస్తోంది. అడవి మధ్యలో ఒక పెద్ద ఊడలమరి చెట్టు ఉంది. దాని నీడ చాలా భయంకరంగా ఉంది. రాఘవయ్య అక్కడ ఆగి, పిల్లలు, నాకు చాలా అలసటగా ఉంది, దాహం కూడా వేస్తోంది. నేనీ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. మీరు వెళ్ళి నాకోసం అడవి పండ్లు కోసుకురండి. నేను పిలిచేదాకా మీరు తిరిగి రావద్దు, అర్థమైందా అని గర్జించాడు. తండ్రి ఆజ్ఞను జవదాటని ఆ పిల్లలు పండ్లకోసం అడవి లోపలికి వెళ్లారు. వారు వెళ్లగానే రాఘవయ్య ముఖంలో ఒక వింతైన వేదన, పట్టుదల కనిపించాయి. అతను తన చేతిలో ఉన్న కర్రను నేలలో గట్టిగా పాతి దానిపై తన తలపాగాను తగిలించాడు. దూరం నుండి చూస్తే ఎవరో కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడే ఒక పెద్ద కోతి చెట్టుపైనుండి దిగింది. రాఘవయ్య తన సంచిలో ఉన్న అరటిపండ్లను తీసి ఆ కోతికి ఆశ చూపాడు. ఇదిగో, ఇవి తింటూ ఈ కర్ర పక్కనే ఉండు. ఆ పిల్లలు పిలిచినప్పుడు ఈ కర్రను కదిలిస్తూ ఉండు అని కోతికి సైగచేశాడు. ఆ కోతి అరటిపండ్లు తింటూ ఆ కర్రను కదుపుతోంది. పిల్లలు దూరం నుండి చూసినప్పుడు తన తండ్రి తలపాగా కదులుతుంటే నాన్న ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడని భ్రమపడతారు. రాఘవయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి చూడకుండా పరుగుపరుగున ఊరివైపు వెళ్ళిపోయాడు. కన్న తండ్రే కసాయివాడై ఆ పసి ప్రాణాలను మృత్యువు గుహలో విడిచిపెట్టాడు. గంటలు గడుస్తున్నాయి. ఎండ ముదిరింది. మళ్లీ సాయంత్రమవుతోంది. లక్ష్మీ సరస్వతి తమ చిరుగుల కొంగుల్లో అడవి పండ్లను నింపుకుని మర్రిచెట్టువైపు వస్తున్నారు. అక్కా, చూడు, నాన్న తలపాగా కదులుతోంది. నాన్న ఇంకా విశ్రాంతి తీసుకుంటున్నారు. మనం వెళ్తే కోప్పడతారేమో అంది సరస్వతి. లేదు సరస్వతి, చాలాసేపయింది, చీకటి పడుతోంది, వెళ్దాం పదా అని లక్ష్మీ ధైర్యం చేసి అడుగులు వేసింది. దూరం నుండి చూస్తే నాన్న తలపాగా కదులుతూనే ఉంది. కోతి ఆ పండ్లకోసం కర్రను ఊపుతూనే ఉంది. కాని వారు దగ్గరకు వెళ్లే కొద్దీ గుండెవేగం పెరుగుతోంది. పక్షుల అరుపులు ఆగిపోయాయి. అడవి నిశ్శబ్దంగా మారింది. వారు చెట్టు దగ్గరకు చేరుకోగానే కర్ర పక్కనున్న కోతి ఒక్కసారిగా కిచకిచలాడుతూ చెట్టుపైకి ఎక్కిపోయింది. ఆ కోతి కదలికకు కర్రమీద ఉన్న తలపాగా కిందపడిపోయింది. అక్కడ నాన్న లేడు. కేవలం ఒక కర్ర, నేలపాలు అయిన తలపాగా మాత్రమే ఉన్నాయి. సరస్వతి గట్టిగా అరిచింది. నాన్నా, ఎక్కడున్నావు నాన్నా? ఆమె గొంతు అడవిలో ప్రతిధ్వనించింది తప్ప జవాబు రాలేదు. లక్ష్మికి అంతా అర్థమైపోయింది. ఆ కోతి, ఆ తలపాగా, ఇదంతా నాన్న ఆడిన నాటకం. తమను వదిలించుకోవడానికి తండ్రే పన్నిన పన్నాగం. చెల్లి, నాన్న వెళ్ళిపోయాడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని లక్ష్మి నేలమీద కూలబడిపోయింది. సరస్వతి వణుకుతూ, అక్కా, నాన్న మనల్ని ప్రేమిస్తారు కదా, మనల్ని ఈ క్రూర మృగాల మధ్య ఎలా వదిలేస్తారు? అదిగో నాన్న వస్తున్నారు చూడు అని భ్రమలో అరుస్తోంది.
కాని అక్కడున్నది కేవలం చెట్ల నీడలు మాత్రమే. ఆ చిన్నారి గుండె పగిలిపోయింది. ఆకలి, అలసట, అంతకంటే మిన్నగా నమ్మిన తండ్రి చేసిన ద్రోహం వారిని కృంగదీశాయి. చీకటి ముదిరింది. అడవిలో తోడేళ్ల ఊళలు మొదలయ్యాయి. అక్క, నాకు భయంగా ఉంది, పులి వస్తుందేమో అని సరస్వతి లక్ష్మిని గట్టిగా హత్తుకుంది. లక్ష్మి కళ్లల్లో నీళ్లు ఆవిరైపోయాయి. ఆ నిమిషంలో ఆమె ఒక చిన్న పిల్ల కాదు, ఒక రక్షకురాలిగా మారింది. భయపడకు సరస్వతి, నాన్న మనల్ని వదిలేసినా ఆకాశంలో ఉన్న అమ్మ మనల్ని చూస్తోంది. ఈ అడవిలో మనం బ్రతకాలి, నాన్నకు మనం దొంగలం కాదని నిరూపించాలి. పద, ఎక్కడైనా సురక్షితమైన చోటు వెతుకుదాం అంది. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఆ నిబిడ అరణ్యంలో ఆ ఇద్దరు సోదరీమణులు తమ మనుగడ కోసం మొదటి అడుగు వేశారు. తండ్రి వదిలేసిన తలపాగాను లక్ష్మి తన చేతిలోకి తీసుకుంది. అది ఆమెకు తండ్రి జ్ఞాపకం కాదు, మనుషుల నమ్మక ద్రోహానికి ఒక సాక్ష్యం. ఆ రాత్రి నల్లమల అడవి ఒక గొప్ప కథకు సాక్ష్యంగా నిలిచింది. కన్నవారు కాదన్నా ప్రకృతి వారిని తన ఒడిలోకి తీసుకుంది. చీకటి పడుతున్న కొద్దీ నల్లమల అడవి తన అసలు రూపాన్ని చూపిస్తోంది. ఆకలితో నకనకలాడుతున్న కడుపులు ఒకవైపు, ప్రాణభయం మరోవైపు ఆ పసి ప్రాణాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తండ్రి వదిలి వెళ్లిన ఆ మర్రి చెట్టు కింద కూర్చోవడం కూడా ప్రమాదమని గ్రహించిన లక్ష్మి తన చెల్లెలి చెయ్యి గట్టిగా పట్టుకుని అడుగులు వేయడం మొదలుపెట్టింది. గాలికి రెమ్మలు కదిలినా పులి వస్తుందేమో అని సరస్వతి ఉలిక్కిపడుతోంది. అక్క, నాకు కాళ్లు రావడం లేదు, ఆకలి వేస్తోంది అని ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగినా ఆమె ఓడిపోవడానికి సిద్ధంగా లేదు. కొద్ది దూరం నడిచాక పొదల్లో దాగి ఉన్న ఒక పాత పాడుబడ్డ గుడిసె వారికి కనిపించింది. అది ఒకప్పుడు అడవి వేటగాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి నిర్మించుకున్నది. తలుపులు విరిగిపోయి పైకప్పు గడ్డి సగానికి పైగా ఊడిపోయి ఉంది. కాని ఆ రాత్రికి ఆకాశం కింద పడుకోవడం కంటే ఆ గుడిసె వారికి ఒక కోటలా అనిపించింది. లోపలికి వెళ్లి మూలన ఒకరినొకరు హత్తుకుని కూర్చున్నారు. అక్క, నాన్న రేపు ఉదయం మళ్లీ వస్తారు కదా అని సరస్వతి ఆశగా అడిగింది. లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. ఆమెకు తెలుసు, నాన్న తిరిగి రాడని, తన తండ్రి తనని అడవిపాలు చేశాడని. ఆ రాత్రి కన్నీరిలే వారికి తోడయ్యాయి. మరుసటి రోజు సూర్యోదయం అయింది. కాని పక్షుల అరుపులు వారిని భయాన్ని కలిగించాయి. కడుపులో ఆకలి మంటలు మొదలయ్యాయి. లక్ష్మి ధైర్యం చేసి గుడిసె బయటకు వచ్చి చుట్టూ వెతికింది. దగ్గర్లో ఒక సెలయేరు గళగళా పారుతోంది. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. సెలయేటి ఒడ్డున ఉన్న అడవి ఉసిరి, సీతాఫలం చెట్లను చూసి లక్ష్మి ప్రాణాలు లేచివచ్చాయి. పండ్లు కోసి చెల్లెలికి తినిపిస్తూ, చూడు సరస్వతి, అమ్మ చుక్కల్లో ఉండి మనకి పండ్లు పంపించింది అని ఓదార్చేది. అలా వారి పోరాటం మొదలయింది. క్రమంగా అడవి వారికి అలవాటయింది. ఏ పండు తినవచ్చు, ఏ గడ్డ విషపూరితమైనది, పాము కనిపిస్తే ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ అనుభవంతో నేర్చుకున్నారు. రోజులు నెలలయ్యాయి, నెలలు ఏళ్లయ్యాయి. ఆ పాడుబడ్డ గుడిసెనే వారు తమ ఇల్లుగా మార్చుకున్నారు. లక్ష్మికి ఇప్పుడు 17 ఏళ్లు, సరస్వతికి 15 ఏళ్లు. పసిపిల్లలుగా అడవిలో అడుగుపెట్టినవారు ఇప్పుడు నిండు జవ్వనులయ్యారు. అడవి గాలులు, సెలయేటి నీరు, స్వచ్ఛమైన ఆహారం వారిని అద్భుతమైన సౌందర్యవతులుగా తీర్చిదిద్దాయి. కాని ఆ అందం వెనక ఎంతటి కష్టముందో ఆ అడవి తల్లికే తెలుసు. వారి బట్టలు చిరిగిపోతే ఆ చెట్ల నారలతో, ఆకులతో వాటిని సరిచేసుకునేవారు. సరస్వతి తన అక్కను చూస్తూ, అక్కా, నీ ముఖం మహారాణిలా మెరిసిపోతోంది. నాన్న మనల్ని చూస్తే ఎంత సంతోషిస్తారో కదా అని అమాయకంగా అడిగేది. అప్పుడు లక్ష్మి కళ్లల్లో ఒక చిన్న మెరుపు మెరిసి మాయమయ్యేది. నాన్నకు మనం గుర్తున్నామో లేదో సరస్వతి, కాని మనకు మనమే లోకం అని చెప్పేది. ప్రతివారం వారు అడవిలో సేకరించిన తేనె, కరక్కాయలు, అడవి పండ్లు తీసుకుని అడవి అంచున ఉన్న ఒక చిన్న సంతకు వెళ్లేవారు. తన సౌందర్యం ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని లక్ష్మి ఎప్పుడూ తన ముఖానికి మసిపూసుకుని పాత గుడ్డలతో తనను తాను దాచుకునేది. సంతలో వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో ఉప్పు, పప్పులు, బట్టలు కొనుక్కుని మళ్లీ తమ అడవిగూటికి చేరుకునేవారు. వారి జీవితం ఒక క్రమశిక్షణతో సాగేది. పొద్దున్నే లేచి సెలయేట్లో స్నానం చేయడం, అమ్మ సీతమ్మ నేర్పిన పాటలు పాడుకుంటూ పనులు చేసుకోవడం వారి దినచర్య. సరస్వతికి లక్ష్మి అంటే ప్రాణం.
లక్ష్మికి సరస్వతి అంటే కన్నబిడ్డ కంటే ఎక్కువ. ఒకరికోసం ఒకరు బ్రతుకుతూ ఆ నిబిడ అరణ్యాన్ని ఒక నందనవనంగా మార్చుకున్నారు. ఒకరోజు సాయంత్రం సూర్యుడస్తమిస్తున్న వేళ గుడిసె ముందు కూర్చొని సరస్వతి తన అక్క జడ వేస్తోంది. అప్పుడు దూరంగా వేటగాళ్ల అరుపులు, గుర్రాల సకిలింతలు వినబడ్డాయి. లక్ష్మి ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎప్పుడూ లేనిది వేటగాళ్లు ఇంత లోపలికి ఎందుకొస్తున్నారు? చెల్లీ, లోపలికి వెళ్ళు, ఎవరూ మనల్ని చూడకూడదు అని హెచ్చరించింది. కాని విధి మరోలా తలచింది. 5 ఏళ్లపాటు దాచుకున్న వారి సౌందర్యం, వారి ధైర్యం ప్రపంచానికి తెలిసే సమయం ఆసన్నమైంది. ఆ అడవి దారిలో దారి తప్పివస్తున్న రాజ్యపు యువరాజు గుర్రం సరిగ్గా వారి గుడిసెవైపు వస్తోంది. తండ్రి వదిలేసిన చోటే వారి అదృష్టం మళ్లీ చిగురించబోతోందని విధి సంకేతమిచ్చింది. నల్లమల అడవిలో సాయంత్రం వేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుర్రాల సకిలింతలు, వేటగాళ్ల కోలాహలం వినిపిస్తున్నాయి. ఆ రాజ్యపు యువరాజు విక్రమవర్మ తన అంగరక్షకులతో కలిసి ఒక అడవి దుప్పిని వెంబడించి దారి తప్పి అడవిలోపలికి వచ్చాడు. తన పరివారం వెనుకబడిపోవడంతో యువరాజు ఒంటరిగా ఒక సెలయేటి దారివెంట గుర్రాన్ని నడిపిస్తూ నీరెక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో సెలయేటి ఒడ్డున ఉన్న పాత గుడిసె ముందు లక్ష్మీ సరస్వతి పనుల్లో నిమగ్నమయ్యున్నారు. సూర్యాస్తమయ కిరణాలు వారి మీద పడుతుంటే అడవి కన్యల్లా మెరిసిపోతున్నారు. గుడిసె నుండి వస్తున్న మట్టిపొయ్యి పొగ, ఆ అడవి గాలిలో కలిసిన కట్టెల వాసన యువరాజును అటువైపు ఆకర్షించాయి. యువరాజు గుర్రం దిగి పొదల చాటు నుండి ఆ గుడిసెవైపు చూశాడు. అక్కడతను చూసిన దృశ్యం అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. ఎంతోమంది అందగత్తెలను రాజభవనంలో చూసిన యువరాజుకు ఈ అడవిలో ఎటువంటి అలంకరణలు లేకపోయినా వికసించిన పద్మాల్లా ఉన్న ఈ ఇద్దరు సహోదరిమణులు దేవకన్యల్లా అనిపించారు. ముఖ్యంగా లక్ష్మి ముఖ్యంలో ఉన్న గాంభీర్యం, కళ్లల్లో ఉన్న ధైర్యం అతన్ని కట్టిపడేశాయి. అప్పుడే సరస్వతికి ఏదో అడుగుల సబ్బడి వినిపించి, అక్కా, ఎవరో వస్తున్నారు అని భయంతో అరిచింది. లక్ష్మి వెంటనే అప్రమత్తమై పక్కనే ఉన్న గొడ్డలిని చేతిలోకి తీసుకుంది. తన చెల్లెల్ని వెనక్కునెట్టి సింహపు పిల్లలా ముందుకు వచ్చి, ఎవరు మీరు? మా గుడిసె దగ్గరికి ఎందుకు వచ్చారు అని గర్జించింది. యువరాజు విక్రమవర్మ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయి మెల్లగా ముందుకు వచ్చి, భయపడకండి, నేను ఈ రాజ్యపు యువరాజుని. వేటలో దారి తప్పి ఇటు వచ్చాను. దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తారా అని వినయంగా అడిగాడు. రాజు అనే మాట వినగానే సరస్వతి భయంతో వణికిపోయింది. కాని లక్ష్మి మాత్రం తగ్గలేదు. రాజైనా రౌతైనా ఈ అడవిలో మేమే రక్షకులం. నీళ్లు సెలయేట్లో ఉన్నాయి, వెళ్ళి తాగండి అంది నిక్కచ్చిగా. ఆమె మాటల్లోని పదును, కళ్లల్లోని నిజాయితీ యువరాజును మరింతగా ఆకట్టుకున్నాయి. అతను నీళ్లు తాగి వెనుతిరగలేక అక్కడే నిలబడిపోయాడు. ఇంతటి భయంకరమైన అడవిలో మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? మీ కన్నవారు లేరా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే లక్ష్మి కళ్లల్లో ఒక్క క్షణం కన్నీరు మెరిసింది. కాని వెంటనే దాన్ని అణచుకుంది. మాకు మేమే దిక్కు, మమ్మల్ని కన్నవారే ఇక్కడ వదిలేశారు అని భారంగా చెప్పింది. ఆమె మాటల వెనుక ఉన్న ఆవేదన యువరాజు గుండెను తాకింది. ఆ రోజంతా అతను అక్కడే ఉండి వారి కష్టాలను, వారి ధైర్యసాహసాలను గమనించాడు. తన జీవితానికి కావలసిన మహారాణి ఈమెనే అని యువరాజు మనసులో నిర్ణయించుకున్నాడు. కాని ఒక అడవి కన్యను రాజభవనానికి తీసుకెళ్లడం అంత సులభం కాదని అతనికి తెలుసు. చీకటి పడుతుండగా యువరాజు తన పరివారం దొరకడంతో వెనుతిరిగాడు. కాని తన మనసును మాత్రం ఆ గుడిసె దగ్గరే వదిలేసి వెళ్లాడు. దారి పొడవునా అతనికి లక్ష్మి ముఖమే గుర్తొస్తోంది. తండ్రి వదిలేసిన ఆ అడవిదారే ఇప్పుడామెను రాజభవనానికి చేర్చే బంగారు బాట కాబోతోందని విధి సంకేతమిచ్చింది. యువరాజు విక్రమవర్మ రాజభవనానికి చేరుకున్నాక అతనికి నిద్రపట్టలేదు. అడవిలో తారసపడిన ఆ సాహసవంతురాలు, సౌందర్యరాశి అయిన లక్ష్మీ రూపమే కళ్లముందు కదలాడుతోంది. మరుసటి రోజు ఉదయమే తన తండ్రి అయిన మహారాజుతో మాట్లాడి తన మనసులోని మాటను తెలిపాడు. రాజు మొదట సందేహించినా కొడుకు పట్టుదలను చూసి ఆమె గుణగణాలను విన్న తర్వాత వివాహానికి అంగీకరించారు. మరుసటి రోజు ఉదయం నల్లమల అడవిలోకి ఎప్పుడూ లేని విధంగా మేళతాళాలు, పల్లకీలు, ఏనుగులు అడుగుపెట్టాయి.
ఆ కోలాహలానికి అడవి జంతువులు వింతగా చూస్తున్నాయి. రాజపరివారం ఆ చిన్న గుడిసె ముందు ఆగింది. యువరాజు గుర్రం దిగి గౌరవంగా లక్ష్మి ముందుకు వచ్చి తన రాజ్యానికి మహారాణిగా రావాలని కోరాడు. లక్ష్మికి ఇదంతా ఒక కలలా అనిపించింది. కాని ఆమె మనసులో ఒకటే ఆందోళన. తన ప్రాణం కంటే మిన్నగా చూసుకునే చెల్లెలు సరస్వతి అప్పుడు గుడిసెలో లేదు, పండ్లు కోడానికి అడవి లోపలికి వెళ్ళింది. యువరాజా, నేను వస్తాను, కాని నా చెల్లెలు తిరిగి వచ్చాక నేను ఎక్కడికి వెళ్లానో దానికి తెలియదు, అది అనాథ అయిపోతుంది అని కన్నీరు పెట్టుకుంది. ముహూర్తం సమయం మించిపోతుండటంతో లక్ష్మి ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించింది. 5 ఏళ్ల క్రితం తన నాన్న వదిలేసినప్పుడు పడ్డ కష్టం తన చెల్లెలికి రాకూడదని నిశ్చయించుకుంది. తన దగ్గర ఉన్న ఒక సంచి నిండా ఆవగింజలను తీసుకుంది. పల్లకీలో కూర్చొని రాజభవనం వైపు వెళుతున్నంతసేపు దారి పొడవునా ఆ గింజలను చల్లుకుంటూ వెళ్ళింది. చెల్లి, ఈ గింజలే నా దగ్గరకు నిన్ను చేరుస్తాయి అని మనసులో ప్రార్థించింది. విధి విచిత్రమైనది. ఆ రోజే సాయంత్రం అడవిలో వర్షం కురిసింది. ఆవగింజలు కేవలం 2-3 రోజుల్లోనే మొలకెత్తి పసుపుపచ్చని పూలతో అడవిదారిని ఒక బంగారు బాటలా మార్చేశాయి. సరస్వతి తిరిగివచ్చి తన అక్క లేదని తెలిసి తల్లడిల్లిపోయింది. కాని గుడిసె ముందు నుండి మొదలైన ఆ పసుపుపచ్చని పూల దారిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ పూల వెంట గడుచుకుంటూ అడవి దాటి నేరుగా రాజభవనం చేరుకుంది. అక్కడ సింహాసనంపై మహారాణిగా వెలిగిపోతున్న తన అక్కను చూసి ఆనందంతో పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంది. రాజుగారు లక్ష్మికి పట్టాభిషేకం చేశారు. సరస్వతికి ఆ మంత్రితోనే వివాహం చేశారు. అడవిపాలు చేయబడిన ఆ ఇద్దరు సహోదరిమణులు ఇప్పుడు ఆ రాజ్యానికే వెలుగులు పంచే దీపాలయ్యారు.